వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్టు 30, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఒక దేశం యొక్క దిగుమతులు దాని ఎగుమతులను అధిగమించినప్పుడు కరెంట్ ఖాతా లోటు కెనడియన్ డాలర్ ఏర్పడుతుంది. 2 కెనడియన్ డాలర్ మరియు ద్రవ్య లోటును జంట లోటుగా సూచిస్తారు. ఇవి స్టాక్ మార్కెట్ మరియు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతాయి. 3 కరెంట్ ఖాతాలో మిగులు విదేశీ మారక నిల్వలు మరియు దేశీయ కరెన్సీని బలోపేతం చేయడాన్ని సూచిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం వివరణ 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 2 కింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన: భారతదేశం యొక్క పెరుగుతున్న జనాభా దాని శ్రామిక శక్తిని పెంచుతుంది, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ప్రకటన: మూడీస్ ప్రకారం పెద్ద జనాభా మాత్రమే సరిపోదు. జనాభా ప్రయోజనాలను పెంచడానికి నాణ్యమైన విద్య మరియు మౌలిక సదుపాయాలు కూడా అవసరం. పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? 1 స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ 2 సరైనవి మరియు స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్కి సరైన వివరణ. 2 స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ 2 సరైనవి మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదు. 3 స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. 4 స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది. జవాబు 2 వివరణ: స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 సరైనవి. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ కి 1కి వివరణ ఇవ్వదు, బదులుగా ఇది పెద్ద జనాభా ప్రయోజనాలను పెంచడానికి అదనపు షరతును జోడిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 కింది వాటిలో ఏది డీకార్బనైజేషన్ను ఉత్తమంగా వివరిస్తుంది? 1 మానవ కార్యకలాపాల నుండి O2 ఉద్గారాలను పెంచడం. 2 గ్లోబల్ వార్మింగ్ను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 3 డిగ్రీకి పరిమితం చేయడం. 3 మానవ కార్యకలాపాల నుండి O2 ఉద్గారాలను తగ్గించడం మరియు తొలగించడం. 4 శక్తి ఉత్పత్తికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయడం. సమాధానం సి వివరణ: డీకార్బనైజేషన్ అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఒక సాధనంగా మానవ కార్యకలాపాల నుండి CO2 ఉద్గారాలను తగ్గించడం మరియు తొలగించడం. క్వశ్చన్ నెంబర్ 4 సూపర్ కండక్టర్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 సూపర్ కండక్టర్లకు విద్యుత్ నిరోధకత లేదు మరియు విద్యుత్ ప్రవాహాలు నిరవధికంగా ప్రవహించగలవు. 2 సూపర్ కండక్టివిటీ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే సాధించబడుతుంది. 3 RI మెషీన్లు మరియు మాగ్లెవ్ రైళ్ల వంటి అప్లికేషన్లలో సూపర్ కండక్టర్లను ఉపయోగిస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ వివరణ: సూపర్ కండక్టివిటీ సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సాధించబడుతుంది. అప్లికేషన్లలో RI యంత్రాలు మరియు మాగ్లెవ్ రైళ్లు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5 ఓపెన్ AI ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందింది? 1 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అభివృద్ధి చేయడం. 2 AI శక్తితో కూడిన శోధన ఇంజిన్ను సృష్టిస్తోంది. 3 AI రూపొందించిన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తోంది. 4 చాట్‌జిపిటి వంటి AI సంభాషణ చాట్‌బాట్లను సృష్టిస్తోంది. సమాధానం ఈ వివరణ: ఓపెన్ఏఐ అనేది చాట్‌జిపిటి వంటి AI సంభాషణాత్మక చాట్‌బాట్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది ఖచ్చితమైన ప్రతిస్పందనలు, కథనాలు, వ్యాసాలు మరియు ప్రోగ్రామింగ్ టాస్క్లలో కూడా సహాయం చేయగలదు. క్వశ్చన్ నెంబర్ 6 తమ రాష్ట్రం పేరును రాజ్యాంగంతో సహా అన్ని ఆఫీసు రికార్డుల్లోనూ అధికారికంగా కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ ఏ రోజున ఏకగ్రీవంగా తీర్మానం చేసింది? ఆన్సర్ ఆగస్టు 8, 2023. నిజానికి మలయాళంలో అసలు ఆ రాష్ట్రం పేరు కేరళం. 1949 జూలై 1న ట్రావెన్కోర్, కొచ్చి రాష్ట్రాలు ఏకమై ట్రావెన్కోర్ కొచ్చిన్ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన 1956 నవంబరు 1న ఇప్పటి కేరళ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పట్లో రాజ్యాంగం తొలి షెడ్యూల్లో ఇంగ్లీష్లో కేరళ అని రాశారు. ఇప్పుడు అదే రాజ్యాంగం 3వ అధికరణం కింద అంతటా కేరళంగా మార్చాలన్నది కేంద్రానికి కేరళ అసెంబ్లీ తీర్మానం. క్వశ్చన్ నెంబర్ 7 దేశంలోనే అతి పెద్ద NBFC ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC చైర్మన్ ND CND
గా 2023 ఆగస్టు 16న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ పర్మిందర్ చోప్రా సంస్థకు తొలి పూర్తిస్థాయి మహిళా సీఎండీగా ఈమె వార్తల్లో నిలిచారు. జూన్ 1 నుంచి పీఎఫ్సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఈమె నిర్వహిస్తుండగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ బాధ్యతల్లోకి వచ్చారు. క్వశ్చన్ నెంబర్ 8 దేశీయంగా ఉన్నత విద్యను బలోపేతం చేయడం కోసం ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ పీఎంషా ద్వారా రాబోయే 3 ఏళ్లలో ఒక్కో రాష్ట్రానికి ఎంత మొత్తం నిధులు అందించాలని కేంద్రం ప్రతిపాదించింది? ఆన్సర్ రూ.12.926 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ నిధుల్లో 40% రాష్ట్రాలు తమ వాటాగా అందించాలి. దీనికి సంబంధించిన అవగాహన విరా ఒప్పందంపై ఇప్పటిదాకా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే సంతకం చేశాయి. క్వశ్చన్ నెంబర్ 9 ప్రపంచ మానవతా దినోత్సవం WMD వరల్డ్ హ్యూమానిటేరియన్ ను ఐక్యరాజ్య సమితి ఏటా ఏ రోజున నిర్వహిస్తోంది? ఆన్సర్ ఆగస్టు 19. ప్రపంచ వ్యాప్తంగా సహాయార్థులు 2016లో 8.94 కోట్ల మంది ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 23.50 కోట్లకు చేరింది. 2023లో అలాంటివారు 33.9 కోట్ల మంది ఉన్నారని, వీరిలో అత్యవసరంగా 23 కోట్ల మందికి సహాయక చర్యలు అవసరమని ఐక్యరాజ్య సమితి లెక్కగట్టింది. WMD 2023ను నో మ్యాటర్ వాట్ అనే థీమ్తో నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్